తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ కీర్తన రాజైన దావీదు యొక్క రచన. లోకములో ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ దేవునికి విరోధమైన పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతను మీదకి తెచ్చుకున్నప్పుడు, ఒకవేళ ఆ ఉగ్రతను బట్టి మనిషి ఏం చేయాలి, ఏ విధంగా తనకు కలిగిన ఆ పాపపు భారమును విడిచిపెట్టాలి, లేదా దేవుని ఉగ్రతను బట్టి కలుగుతున్న శిక్ష నుంచి తప్పించుకోవాలన్న సంగతిని గురించి ఏదో పాపమునకు విరుగుడుగా ఈ కీర్తన అయితే కనుక ఆయన రాశారు. పాపమునకు విరుగుడుగా, ఎందుకంటే బుద్ధి కలిగిన వారు ఎవరైనా కానీ ఒంటి మీద దెబ్బ పడినప్పుడు ఎందుకు దెబ్బ పడిందో తెలుసుకోవాలి. ఏదైనా మన మనసు కనుక కష్టం కలిగించే మాట మనం విన్నామనుకున్నా, ఒక నింద, ఒక అపవాదు మన మీదకి వచ్చిందనుకున్నప్పుడు ఏదో దున్నపోతులాగా వెళ్ళిపోవటం గురించి కాదండి. ఎందుకు జరిగింది? మనలో ప్రేమించే వాళ్ళే ఒకవేళ ఈరోజు మనకు విరోధంగా ఉన్నారు అంటే కారణం ఏమై ఉంటుంది? మనల్ని మెచ్చుకోవలసిన వారే ఈరోజు మనల్ని దూషిస్తున్నారు అనుకుంటే కారణం ఏమై ఉంటుంది? మనల్ని కట్టుకున్నవారు ఒక విధంగా తమ శరీరంలో సగభాగంగా మన నుంచి ప్రేమించాలి. వాళ్ళు తెర చూస్తే కట్టుకున్న వాళ్ళే మన గురించి చీకొట్టే పరిస్థితి వచ్చిందనుకుంటే ఏమై ఉంటుంది? ఒకవేళ కన్న తల్లిదండ్రులే మనకు విరోధంగా ఉన్నారనుకున్నా, కనుక్కున్న పిల్లలే మన గురించి దగ్గరికి చెడుగా మాట్లాడే పరిస్థితి వచ్చిందనుకున్నా ఏమైంది అని మనిషి ఆలోచించాలని. ఈరోజు దేవుని యొక్క వాక్యం అయితే కనుక మనకి ఇలాంటి హెచ్చరికనే చేస్తుంది. ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. ఈరోజు జరుగుతున్న పరిణామాలను బట్టి దేవుడు నీకు ఏం తెలియచేస్తున్నాడు, నువ్వేం నేర్చుకోవాలి, దానిని బట్టి నువ్వేం నేర్చుకోవాలి. ఈరోజు ఏదన్నా ఒకవేళ కనుక నీకు శిక్ష పడినట్టు అనిపించిన రోజున, నువ్వు మొయ్యలేని భారం నీ మీద పడిన రోజున, నువ్వైతే సహించలేనంత నింద అపవాదు నీ మీదకి వచ్చిన రోజున ఏం జరుగుతుంది? పోనీలే నేను వెళ్ళిపోతున్నావా? ఎందుకంటే లోకంలో కొన్ని జీవులు ఉన్నాయంటండి. అదే కీర్తనలో 9వ వచనం చదువుతున్నప్పుడు 32వ కీర్తన 9వ వచనం చదివితే, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనను కంచర గాడిద వలెనను మీరు ఉండకుడి. వాటికి బుద్ధి జ్ఞానం ఉండదటండి. గుర్రానికి గాడిదకి బుద్ధి జ్ఞానం ఉండదు. కొట్టినా తిట్టినా, ఎవరైనా మీదెక్కినా, పరుగులు పెట్టించినా ఎందుకు పరిగెడుతున్నాయో తెలియదు, ఎందుకు బరువు మోస్తున్నావో తెలియదు, ఎందుకు దెబ్బలు తినాలో, ఎందుకు అదైతే కనుక కష్టపడాలో కూడా వాటికి తెలియదు. పరుగులే. లోకంలో ఈరోజైతే కనుక ఆ బుద్ధి జ్ఞానములు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదిగో ఇలాగే పరుగులు పెడుతున్నారు. ఇక్కడ కూర్చున్న మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒకవేళ మనకు బుద్ధి జ్ఞానం ఉంటే జరుగుతున్న దానిని బట్టి నేనెందుకు ఈ బరువు మొయ్యాలి, నేనెందుకు ఆయాసం వచ్చినట్టుగా పరుగులు పెట్టాలి, నేనెందుకు దుఃఖంతో కన్నీరు పెట్టుకోవాలి, నేనెందుకు నిందల పాలవ్వాలి, నేనెందుకు వీరి కోసం కష్టపడాలన్న ఆలోచన మనకు కలుగుతుందని. ఆలోచన లేకుండా ఒక గుర్రం లేక గాడిద లేక నువ్వు పరుగులు పెడతాను అనుకుంటే నీకు బుద్ధి జ్ఞానం లేదని నీకు అనర్థం. బుద్ధి జ్ఞానం నీకు లేదని అర్థం. పరిస్థితులు అయితే కనుక అలాగే ఉన్నాయి. ఏం జరిగింది, ఎందుకు ఈ మాటలు ఆయన పలుకుతున్నాడు అనుకున్నప్పుడు అట్లా అన్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. జరిగిన దాన్ని బట్టేనే కానీ మనిషి తప్పు తెలుసుకోవాలి. ఈరోజు మనకి ఎదురవుతున్న పరిస్థితులను బట్టేనే కానీ ఇప్పటికీ దాచుకుంటానంటే ఎలా? మనుషుల ముందు మనమైతే కనుక ఎవరు చూడలేదన్న ఉద్దేశంతో, కనిపెట్టలేరన్న ఉద్దేశంతో మనం బొంకటానికి ప్రయత్నిస్తున్నాం. నువ్వు ఎన్ని తప్పులు చేసి బొంకటానికి ప్రయత్నించినా నీ జీవితం వాళ్ళకి ఉదాహరణ కదా, కనపడుతుంది కదా. నువ్వు చేసిన తప్పులు ఏమి అన్న సంగతి నీ ఒంట్లో వచ్చిన రోగాన్ని బట్టి చెప్పొచ్చు కదా. నీ ఒంట్లో పుట్టిన రోగం నువ్వేం చేస్తావు అన్న సంగతి తెలియజేపదా? నీ కుటుంబ పరిస్థితులు ఏంటన్న సంగతి నీ చూసినప్పుడు నువ్వేంటన్న సంగతి తెలియదా? నీ ఒంటి మీద కట్టుకున్న బట్టలు నిన్ను గురించి తెలియజేస్తాయి కదా, నీ ఒంటి మీద ఉన్న ఆభరణాలు నిన్ను గురించి తెలియజేస్తాయి కదా, నువ్వు పలికే పలుకు నీ సాక్ష్యమే కనపడుతుంది కదా. ఇక ఎన్నాళ్ళని మనం మోసం చేయగలం లోకాన్ని? కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కూడా నేను ఏ తప్పు చేయలేదని బొంకటానికి ప్రయత్నిస్తారా? సొలొమోను అయితే కనుక ఇదే మాటలు మళ్ళీ సామెతల గ్రంథంలో కూడా రాశాడండి. అక్కడ ఆయన రాసినప్పుడు పాజిటివ్గా చెప్తున్నాడు,
తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు కదా. దాచుకోకండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఆయనైతే కనుక రివర్స్లో చెప్తున్నాడు, దాయకండి వాటిని. మీ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే దేవుని కృపను పొందుకుంటాడు. ఇప్పటికైనా బ్రతుకులో మనం చేసిన తప్పులు ఎన్నాళ్ళు జరిగినదే జరిగిపోయింది. ఒకడు ఆ సమయంలో ఆయాసంతోనో ఆవేశంతోనో మనకున్న కోరికను బట్టో బలహీనతను బట్టో ఏదో తప్పుదారి అయితే కనుక మనం చాలాసార్లు తొక్కేమో, చేయకుండా పనులు చేసాం. వాటి వల్ల కలిగిన కీడును బట్టేనే కానీ, నిన్ను బట్టి నీ భర్త బాధపడుతున్నాడే, నిన్ను బట్టి నిన్ను కట్టుకున్న నీ భార్య బాధపడుతుంది కదా, నిన్ను బట్టే కదా నువ్వు చేసిన పనులు బట్టి నీ పిల్లలు కూడా ఉసురుమంటున్నారు. జాలి కలగట్లా? అయ్యో నేను కనుక్కున్న పిల్లలకి నేను చేసిన పాపం ఆ శాపంగా మారింది కదన్న ఇప్పుడు కూడా జాలి రావట్లా? మారాలి కదా, ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలి కదండి. అందుకు నేను అంటున్నాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అవుతాడే తప్ప అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కదా. ఇక్కడైతే కనుక కీర్తన రాసినప్పుడు దావీదు గారు అయితే చెప్తున్నాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నీ మనసులో కంటికి కనపడదు ఆత్మ, అక్కడ కూడా ఎవరు చూడలేదు కదా నువ్వు ఉద్దేశంతో నువ్వు కపటంతో ఉండకూడదు. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే కనుక మనుషులు దాన్ని పట్టించుకోలేకపోవచ్చేమో గాక, కానీ దేవుడు మాత్రం అన్నిటినీ చూస్తున్నాడు సుమా. దేవుడు మాత్రం అన్నిటినీ చూస్తున్నాడు. నీ హృదయ అంతరంగాన్ని అంతటిని కూడా చదివినవాడు. నీ ఊహ, నీ తలంపు పుట్టక మునిపే నీ మనస్సులో ఏముందో సమస్తం ఆయనకి తెలుసు. నీ ఊహ తలంపు పుట్టక మునిపే సమస్తం ఆయనకి తెలుసు కనుక అన్నిటినీ చూస్తున్నాడు ఆయన, అన్నిటినీ చూస్తున్నాడు. మరి ఇప్పటికైనా మారరా? దాస్తామని అనుకున్నారండి. మీరు దాస్తే కనుక ఏమవుతుందండి? దాచినంత మాత్రం చేత దేవుని కళ్ళలో పడకుండా మనం తప్పించుకోవడం సాధ్యమని మీరు అనుకుంటున్నారా? మీరు దాస్తే కనుక దేవుని నుంచి తప్పించుకోగలమా? నిజమేనా? దేవుని ముందు కూడా దేవుని కళ్ళు కూడా మూసేయగలిగేంత శక్తి మనకుందా? లోకంలో భార్యాభర్త కళ్ళు మూసి చేయకుండా పనులు చేసేవాళ్ళు ఉన్నారు. భార్యాభర్త దూరంగా ఉన్నారు కనుక, చీకట్లో ఉన్నారు కనుక చూడలేని పరిస్థితిలో మిమ్మల్ని అయితే కనుక వాళ్ళు సహించుండొచ్చు కాక, చూడక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారేమో. లోకంలో తల్లిదండ్రులు మీరైతే మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. మీ పిల్లల్ని మోసం చేశారు, మీ తోబుట్టులను మోసం చేశారు, మీ ఒక విధంగా చూస్తే మీ స్నేహితులు అనుకున్న అధికారులు నాయకులు కూడా మీరైతే కనుక మోసం చేస్తున్నారు. చూడట్లేదు కదా, పట్టుబడలేదు కదా అని మీరు అనుకుంటున్నారు. ఇంతవరకే మీకు తెలిసింది. కానీ ఇదే పద్ధతిని దేవుని దగ్గర కూడా మీరు చూపిస్తానంటే కుదురుతుందా? లోకంలో మనుషులతో చెలగాటమాడినట్టు దేవుని దగ్గర కూడా ఇదే చెలగాటమాడతారా? ఊరుకుంటాడా? ఆయన కళ్ళు మీరు ఎక్కడ మూసేయగలరు? ఆయన కంటికి కనపడిన సృష్టం ఏది కూడా లేదు కదా. సమస్తం ఆయనకి తేటగా కనపడుతుందంట. నువ్వు చేసే ప్రతి పని, నీ తలంపు కూడా, నీ ఊహ, నీ మనస్సులో ఏమనుకుంటున్నావు కూడా తెలుసు ఆయనకి. మరి ఇంత గొప్ప దేవుని ముందు మనం ఎలా దాక్కుంటాం చెప్పండి? అందుకనే కొన్ని ఉదాహరణలు చూసినప్పుడైతే కనుక మనకి చాలా భయం అనిపించాలి. ఎందుకంటే ఇప్పటికే మీ జీవితాన్ని చూసినప్పుడే మిమ్మల్ని చూస్తే నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేసిన తప్పును కూడా ఇప్పటికీ మీరు దాచుకోవటం వలన కలుగున్న రోగం భయం అనిపించదా? మీరు దాచుకుంటూ కుదురుతుందా? ఒప్పుకోకపోతే ఎలాగా? కనీసం ఒంట్లో రోగం వచ్చింది, చేయకుండా పొరపాట్లు చేశారు, తినకూడదు తినో, త్రాగకూడదు తాగో, చేయకూడదు పనులు చేసావు, వస్తుంది కదా, రోగాలు వస్తున్నాయి కదా. ఇక రోగం వచ్చిన తర్వాత కూడా దాచుకుంటానంటే కుదురుతుందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? మనం ఏం తిన్నామో చెప్పాలి, ఏం తాగామో చెప్పాలి, ఎక్కడికి వెళ్తే ఈ జబ్బు వచ్చిందో చెప్పాలి. మొత్తం చెప్పకపోతే కుదరదండి. ఎందుకంటే నీకు వైద్యం చేయాలనుకుంటే డాక్టర్ గారి ముందైనా కానీ ఓపెన్గా చెప్పాలి కదా. మరి నీ కలిగిన ఈ సమస్య శోధన అనుకున్నప్పుడు దేవుని ముందు కూడా ఓ నోరు విప్పకపోతే ఎట్లా? ఇప్పటికీ దేవుని దగ్గర మీరు క్షమాపణ కోరుకోకపోతే ఎట్లా? దానికి వైద్యం అంటే ఏమీ లేదు. ఒక్క మాట, ఆయన మాట మాత్రం సెలవిస్తే నువ్వు చేసిన తప్పులన్నిటిని కూడా అయితే కనుక పరిహరించే దేవుడు, నీ పాపాన్ని కడిగివేసే దేవుడు. నువ్వు వెంటనే అయితే కనుక స్వస్థత పొందుతావు, నీ జీవితంలో నెమ్మది వస్తుంది, నీ జీవితంలో అయితే కనుక సంతోష ఆనందాలను పొందడానికి అవకాశం కలుగుతుంది. దాస్తాను అంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు దాచుకుంటానంటే సరిపోద్దా? చూడండి, ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ మీకైతే కనుక చదివి వినిపిస్తాను. చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేనైతే కనుక ఒక వ్యక్తి యొక్క చరిత్ర చెప్తాను. అందులో 3 వ్యక్తులు అయితే కనుక మనకైతే చక్కగా మనందరూ అర్థం చేసుకోవాల్సిన వ్యక్తులు ఉన్నారు. వారిని గురించి చెప్తాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతను కుష్ఠరోగి. ఒక నయమాను అనుకున్న ఒక మహాపరాక్రమశాలి ఉన్నాడట. సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి అయిన మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. ఆ దేశంలో అయితే కనుక తను ఒక ఇంపార్టెంట్ విఐపి కింద లెక్క.
చాలా గొప్పోడు, మంచి మంచి యుద్ధాలు చేసి ఆ దేశానికి అయితే కనుక ఎంతో విజయాన్ని సాధించి పెట్టినవాడు. అలాంటి వ్యక్తికి కుష్ఠరోగం ఉందట. లోకంలో ప్రతి మనిషికి కూడా అన్నీ ఉండవండి. ఏదో ఒక దాని దగ్గర దేవుడైతే కనుక ఒకటిచ్చి ఒకటినైతే కనుక ఎక్స్ట్రా పెడతాడు, ఒకటి విరోధం అనేది పెడతాడు. డబ్బున్న వాడికి ప్రతి ఒక్కడికి జబ్బు ఉంటుందండి. రుజువు ఒకటే, గుర్తు ఒకటే. మీరు డబ్బులు బాగా సంపాదించారో అనుకోండి, సపోజ్ మీ ఆస్తిని చూసి మీరు ఏదైతే మురిసిపోతున్నారో అదే సమయంలో మీ ఒంట్లో జబ్బు కూడా ఉంటుంది. మీ ఒంట్లో కూడా జబ్బు కూడా ఉంటుంది. గొప్పగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము బాగా చదువుకున్నామని అతిశయించాలి ఉంటారు. అదే సమయంలో వాళ్ళకైతే కనుక వెర్రి కూడా ఉంటుందండి. వాళ్ళకైతే కనుక పట్టరానంత ఒక విధంగా అసూయ, ఈర్ష్య, ద్వేషాలు కూడా వాళ్ళకు ఉంటాయండి. తోటి వాడిని చూసి వారవలేని తనం కూడా ఉంటుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క టైపు. దేవుడైతే కనుక బహుశా సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాను అన్నట్టుగా ఆయనైతే కనుక వెలుగు చీకట్లు కూడా అయితే కనుక పక్కపక్కనే పెడుతున్నాడు. నీకు తెలియాలి దేవుని గొప్పతనం ఏంటో నీకు అర్థం కావాలనుకుంటే కనుక రెండింటిని నువ్వు చవి చూడాలి. ఇతను అవటానికి చాలా గొప్పోడు, కానీ ఒంట్లో మాత్రం కుష్ఠరోగం ఉందట. ఆ ఇంట్లో పనిచేసే పనిపిల్ల చెప్పిన మాటలను బట్టి ఆ కుష్ఠరోగాన్ని తగ్గించుకోవడం కోసం ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి ఆయన వచ్చాడు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చాడు. నా కుష్ఠరోగం ఉంది కనుక మాన్పమని చెప్పి రాజు చేత రికమెండేషన్ కూడా చేయించుకున్నాడు. సిరియా రాజేమో ఇజ్రాయేల్ దేశపు రాజుకు చెప్తే ఇజ్రాయేల్ దేశపు రాజేమో ప్రవక్త అయిన ఎలీషాకు చెప్పి, బాబు పలానా వాళ్ళు వస్తున్నారు, లేనిపోయిన గొడవ వాళ్ళతోనూ, వాళ్ళకి స్వస్థత చేయకపోతే కనుక మళ్ళీ వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తారు. సో దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తికి స్వస్థత కలిగించి అని చెప్పి రాజుగారు కూడా వానికైతే కనుక రికమెండేషన్ కూడా చేశారట. సరే ఎలీషా దగ్గరికి అతను వచ్చాడు. దేవుని కృపను బట్టి అయితే కనుక ఎలీషా చెప్పిన మాట అతను విన్నాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునిగినందుకు గాను అప్పటి వరకు అతను ఒంటి మీద ఉన్న కుష్ఠరోగం అంతా ఏమైపోయింది, పోయి మాసిపోయి కడగవేయబడి పసిపిల్ల దేహం వంటి దేహం అతనికి వచ్చిందంటే. అప్పటి వరకు ఒళ్ళంతా కుష్ఠుతో ఉన్నవాడు, చూడడానికి అసహ్యంగా కనపడేవాడు. ఇప్పుడు ఒళ్ళంతా కూడా అయితే కనుక చక్కటి పసిపిల్ల దేహం వంటి దేహంతో వచ్చేసాడు. ఎప్పుడైతే కనుక పసిపిల్ల దేహం వంటి దేహంతో వచ్చాడో ఇంత మేలు చేసిన ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషా ముందైతే కనుక నిలబడి అతను అంటున్నాడు. అతనైతే కనుక ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం, ఆ 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 15వ వచనం చదువుతున్నాను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా ఎలీషా దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకం అంతటి ఎందునో మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకునవలసిందని అతనితో చెప్పగా ఎలీషా అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. ఆ నయమాను వచ్చైతే కనుక నాకు చేసిన స్వస్థతను బట్టి నా దగ్గర కానుక తీసుకునవలసి ఉన్నది అని చెప్పినందుకు గాను ఆ నయమానుతో అయితే కనుక ఎలీషా చెప్పాడట, నేను ఉన్నదే జీవము గల దేవుని సన్నిధిలో. ఆ జీవము గల దేవుడు నాకేది అవసరమో నాకు ఇస్తాడు. నీలాంటి వాడి దగ్గర నేను కానుక తీసుకోవాల్సినంత అగత్యం రాలేదు, నాకేమీ అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడట. నువ్వు వెళ్ళిపో అన్నాడు. నయమాన్ అయితే కనుక శుభవచనం పలికించుకొని సంతోషంతో అయితే కనుక తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. తానైతే కనుక వచ్చిన పని అయిపోయింది. నిజంగానే తను ఊహించలేనంత గొప్ప మేలు అతని ఎడల జరిగింది కనుక సంతోషంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. కానీ ఎలీషా పక్కన దైవజనుని పక్కన గెహాజీ అనుకున్న వ్యక్తికి మాత్రం ఆశ పుట్టిందట. ఆ నయమాన్ అంతటి వాడు వచ్చైతే కనుక చాలా సైన్యాధిపతి, అతను బోలంత డబ్బులు కూడా తీసుకొచ్చాడు, వెండి బంగారాలు వస్త్రాలు కూడా పట్టుకొచ్చాడు. ఇవన్నీ తీసుకోకుండా మా యజమానుడు అయితే కనుక వద్దు వెళ్ళిపోమంటున్నాడు. సరే ఈయనకి అక్కర్లేకపోవచ్చు, నాకైతే కనుక అవసరం ఉంది. చొత్త ఆ వెండిని ఎందుకు పోగొట్టుకోవాలి, ఆ బట్టలను ఎందుకు పోగొట్టుకోవాలి, ఆ బంగారాన్ని ఎందుకు పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో యజమానునికి తెలియకుండా, అంటే ఎలీషా ఇంట్లో కళ్ళు కనపడబెట్టండి, ముసలివాడయ్యాడు అతను. ఆ దృష్టి మాంద్యము కలిగిన వాడు కనుక ఎలీషా లోపల పడుకుని ఉన్నాడు. వెంటనే ఈ గెహాజీ లోపలెత్తిన పెట్టి పరిగెట్టుకుంటూ నయమాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ నయమాను దగ్గరికి వెళ్ళిపోతున్న నయమాను పరిగెట్టుకుంటూ వెళ్తుంటే ఎవరబ్బా మన దగ్గరికి వస్తున్నారని చెప్పి నయమాను తన పరివారాన్ని ఆపి వచ్చిన గెహాజీని అడిగాడట, ఏం కావాలి, ఎందుకు పరిగెట్టుకొస్తున్నావని. అప్పుడు గెహాజీ అబద్ధం చెప్పి నా యజమానుడే మీ దగ్గరికి పంపించాడు. నా యజమానుని దగ్గరికి ఇప్పుడు 2 వ్యక్తులు అయితే కనుక దూర ప్రాంతం నుంచి వచ్చారు. వారికి బంగారం, వాళ్ళకి కావాల్సిన వెండి లేకపోతే కనుక వస్త్రాలు కావాలని మిమ్మల్ని అడిగి తీసుకురామని చెప్పాడని చెప్పి యజమానుని పేరు మీద ఆ నయమాను దగ్గర అయితే కనుక ఇతను వస్త్రాలు తెచ్చుకున్నాడట. యజమానుని పేరు చెప్పి, అనగా ఇది ఎలీషా పేరు చెప్పి, దైవజనుని పేరు చెప్పి, ఎలీషా చెప్పలేదు, ఎలీషా లోపల ఉన్నాడు, కానీ ఎలీషా పేరు చెప్పుకుని అబద్ధం ఆడి ఇతనైతే ఆ వెండి కొద్దిపాటి వస్త్రాలు అయితే కనుక అతని దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. తెచ్చుకుని లోపలికి పెట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని దాచేసుకుని ఏమీ ఎరగనట్టుగా ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఏమీ ఎరగనట్టుగా అటు నయమానుని మోసం చేశాడు. ఎలీషా పట్టరమ్మన్నాడని చెప్పి నయమానుని మోసం చేశాడు. ఎలీషాకి కొన్ని ఇలా తెచ్చుకున్నానని చెప్పకుండా ఎలీషాకి తెలియకుండా లోపల దాచేసి, ఎలాగైనా ఎలీషా గారు అయితే కనుక కొంచెం కళ్ళు కనపట్లేదు కదా, గుట్టివాడుగా ఉన్నాడు,
ఈ సమయంలో ఆయనకి ఏం తెలుస్తుంది, నేను ఏం చేశానన్న సంగతి, నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం మాట్లాడానన్న సంగతి అతనికి ఏం తెలుస్తుందని అతను లోపలికి వెళ్ళి ఆ వెండి ఆ బట్టలు దాచుకొని ఏమి ఎరగనట్టుగా ఎలీషా దగ్గరికి వచ్చి నిల్చున్నాడట. ఎలీషా అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు అని. అయ్యో, నేను ఎక్కడికి వెళ్ళానండి, ఇక్కడే ఉన్నాను కదా అంటున్నాడు గెహాజీ. నా ఆత్మ నేను నీతో రాలేదా? నేను ఎవరిని అనుకున్నావు? నేను జీవము గల దేవుని సన్నిధిలో నిలబడిన దైవజనుడు. నేను కళ్ళు కనపడకపోవచ్చు, కానీ నా ఆత్మ మాత్రం అన్నిటినీ చూస్తుంది. నువ్వు నయమాను దగ్గరికి వెళ్ళటం, అతని దగ్గరికి వెళ్ళి వస్త్రాలు వెండి తెచ్చుకోవటం, ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను కదా, నీతో పాటు నేను కూడా వచ్చాను కదా. ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు నాకు కావాలని నన్ను నువ్వు అడుగునుంటే కనుక నేనే తీసుకుని ఇచ్చేవాడిని కదా. పోనీ తెచ్చుకున్నా నువ్వేనే, కానీ పోనీ ఇలా వెళ్ళి నేను తీసుకొచ్చుకున్నా నాకు చెప్పాలి కదా. అటు నయమానును మోసం చేస్తున్నావు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ఇద్దరిని మోసం చేసి చివరికి ఎవరిని కూడా మోసం చేయాలనుకుంటున్నావు? దేవుణ్ణి కూడా మోసం చేయాలనుకుంటున్నావు. కరెక్టేనా? నయమాను దగ్గర నువ్వు డబ్బు ఆశించావు, కానీ నయమాను వచ్చినప్పుడు డబ్బు ఒకటే పట్టుకురాలా. ఏం పట్టుకొచ్చాడు? తన ఒంట్లో కుష్ఠరోగం కూడా తెచ్చుకున్నాడు. కుష్ఠరోగం తెచ్చుకుని ఇక్కడ కడుక్కుని వెళ్ళిపోతున్నాడు. అతను వెళ్ళేటప్పుడైతే కనుక అతను ఒట్టి డబ్బు మాత్రమే తీసుకెళ్తున్నాడు, కానీ కుష్టిని ఇక్కడే వదిలిపెట్టేశాడు. నువ్వు డబ్బు కావాలనుకున్నంత గాను ఆ నయమాను విడిచిపెట్టిన కుష్టిని నువ్వు అనుభవించని చెప్పి ఎలీషా అయితే కనుక గెహాజీని అయితే కనుక శపించాల్సిన పరిస్థితి వచ్చిందట. ఎందుకు దాస్తున్నావు, ఎందుకు మోసం చేస్తున్నావు? నీకున్న స్వార్థపూరితమైన ఆలోచనలు పెట్టి అటు నయమానును మోసం చేస్తావు నా పేరు చెప్పి, నా దగ్గరికి వచ్చేతే కనుక ఏమీ తెలియట్టుగా నటించి నన్ను మోసం చేస్తున్నావు. చివరికి దేవుని సన్నిధిలో ఉన్న మమ్మును మోసం చేయటమే కాకుండా దేవుని కూడా మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు దేవుని దగ్గర అయితే కనుక నువ్వు చేసిన అతిక్రమాన్ని బట్టి, పైగా నువ్వు దాయటానికి ప్రయత్నించిన విధానాన్ని బట్టి ఆ నయమాను పోగొట్టుకున్న కుష్టి నీకు వస్తుంది కదా అన్నాడు. వెంటనే స్పాట్లోనే గెహాజీకి అయితే కనుక కుష్టి రోగం వచ్చిందట. సో ఈరోజు మీకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? దాస్తున్నారు మీరు. మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడుతున్నారు. చెప్పని మాట చెప్పినట్టుగా, చెప్పిన మాట చెప్పనట్టుగా మీరు నటిస్తున్నారు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. పైకి ఏమి ఎరగనట్టుగా మాత్రం కొండెగత్తిలా ప్రవర్తించి ఏమి ఎరగనట్టుగా మౌనంగా ఉండిపోతున్నారు. మీరు చేసేదంతా దేవుడు చూస్తున్నాడు. కళ్ళు కనపడవు కదా, ఎలీషాకి ఇంట్లో ఉన్నాడు కదా అనుకుంటున్నాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనకి ఇక్కడ అక్కడనే లేదండి. దైవజనుడు అనుకున్న ఎలీషాకి ఆత్మ, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సంచరించగలదు కదా, నేను అన్నిటిని చూడగలను కదా అని చెప్పాడు ఎలీషా. ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీ తల్లిదండ్రులకి ఏమని చెప్తున్నారు? మీరు కట్టుకున్న మీ భర్త భార్య చూడలేదు కదా అన్న ఉద్దేశంతో మీరు అబద్ధాలు ఆడుతున్నారే. మీరు కనుక్కున్న మీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీరు అబద్ధాలు ఆడుతున్నారే. మీరు అతిక్రమం చేసి ఏమి ఎరగనట్టుగా నటిస్తున్నారేంటి? నేను ఏ తప్పు చేయలేదంటున్నారు. తప్పు అంటే కనుక వ్యభిచారం చేస్తేనే తప్పు కాదండి, నరహత్య చేస్తేనే తప్పు కాదు, దొంగతనం మాత్రమే తప్పు కాదండి. మీరు మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడతాం, చెయ్యని దాన్ని చేసినట్టుగా మీరు అబద్ధమాడినా, మీరైతే కనుక మనుషులను మోసం చేసి ఏ ఒక్క కార్యక్రమం చేసినప్పుడు కూడా దేవుని దృష్టిలో అది నేరం. ఒక వ్యక్తిని మీరు మోసం చేయటం నేరం, దానికి తగినట్టుగా దేవుడి శిక్ష విధిస్తాడు. ఈ లెక్కన ఆలోచిస్తే కనుక మీ జీవితంలో ఎన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేస్తారో తెలుసా? వాటన్నిటికీ శిక్ష. ఒంట్లో కుష్ఠరోగం వచ్చిందట గెహాజీకి. మీ ఒంట్లో రాలేదే ఏంటి? అంతకంటే భయంకరమైన రోగాలు ఉన్నాయి. కుష్ఠరోగం కేవలం శరీరం మీదనే కనపడుతుందండి. మీ ఒంట్లో పుట్టిన రోగం రోజంతా మీరు ఏడుస్తున్నారు, వాడకూడని మందులను వాడాల్సిన పరిస్థితి వస్తుందండి. మీ ఒళ్ళంతా జబ్బులు మయం. మీరు చేసిన తప్పును బట్టే మీ ఒంటిగా ఈరోజు రోగాలు ఉన్నాయి. ముందు రోగం తగ్గడానికి వైద్యం చేయించుకున్నంత మాత్రం చేత కాదు, ముందు మీ పొరపాట్లు ఒప్పుకోండి. మీరు చేసిన అతిక్రమాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరిని ఎన్నిసార్లు మీరు మోసం చేశారో చూడండి. ఎవరెవరి ముందు ఎన్ని అబద్ధాలు ఆడారో చూసుకోండి. మీరు చేసిన పనులను బట్టి అయితే కనుక ఈరోజు అయితే కనుక బాధ తట్టుకోలేనంత బాధతో విలువలాడిపోతున్నారు. కనీసం మీ బాధను చూసినప్పుడైనా కానీ మీకు సిగ్గు అనిపించట్లా? మీరు కనుక్కున్న మీ పిల్లలు మీరు చేసిన తప్పును బట్టి వాళ్ళ శిక్ష అనిపిస్తున్నారు. ఆ గెహాజీకి అయితే కనుక వంశపారంపర్యంగా కుష్టి రావాలని దేవుడు శపించాడటండి. మీకు అంత అవసరమా? మిమ్మల్ని బట్టి మీ పిల్లలు ఏడుస్తున్నారే, మీకు జాలి అనిపించట్లా? మీరు కనుక తప్పు ఒప్పుకుంటే మీ పిల్లలు క్షమించబడతారు. మీరు తప్పు ఒప్పుకునే దేవుని ముందు ఇక నుంచైనా కానీ మీరు యథార్థంగా బ్రతికితే మీ పిల్లలు క్షేమంగా ఉంటారు, మీ కుటుంబం బాగుంటుందండి. మీ కుటుంబం బాగుండాలనుకుంటే ఇప్పటికైనా కానీ నోరు విప్పండి. మీరు నోరు విప్పండి. మీరు చదువుకున్న కీర్తన భాగంలో అయితే కనుక 5వ వచనం చదువుతున్నప్పుడు ఆన్సర్ చెప్పాడు అక్కడ దావీదు గారు. ఏమని తెలుసు? 5వ వచనం చూడండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కదా అని కీర్తన భాగంలో మనం చదువుతున్నప్పుడు, నా దోషమును నేను కప్పుకొనకుండా నేనేం చేశాను? ఒప్పుకున్నాను అన్నారు. మీరు కూడా ఒప్పుకోండి. మీరు కూడా మీ తప్పునైతే కనుక దేవుని ముందు ఒప్పుకోండి. గుర్రాల గాడిదలుగా నోరు మూసుకుని కూర్చోకండి. నోరిచ్చాడు కదా దేవుడు. మీకు విషయం ఏంటి అర్థమైంది కదా. ఇప్పటికైనా మీ దేవుని ముందు కనుక మీరు తప్పు ఒప్పుకుంటే మీ కుటుంబం ఈరోజు పడుతున్న బాధ నుంచి విముక్తి కలుగుతుందండి.
మీరు మీ భర్త మీ పిల్లలు కూడా శాపాన్ని మోస్తున్నారు కదా. ఒంటి నిండుగా రోగాలతోనూ, కుటుంబంతా కలహాలతోనూ, కాపురమంతా చిచ్చులతోనూ మీకు అంత అవసరమా? చూస్తా ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పటికైనా వాటిని ఒప్పేసుకోండి. చేసిన తప్పుల్ని ఒప్పుకోవటమే కదా. ఈరోజు వాటిని ఎలాగే వెనక్కి తిరిగి తీసుకురాలేదు. మీ వల్ల జరిగిన నష్టమంతటిని పూడ్చడం కూడా మీ వల్ల కాదు. కనీసం అట్లీస్ట్ తప్పైంది. మీరు హృదయపూర్వకంగా తప్పు చేశాను. ఆ రోజు నేను పలికిన పలుకు తప్పే, నేను ఆడిన అబద్ధం తప్పు, నేను చేసిన మోసం తప్పని ఇప్పటికైనా దేవుని ముందు మీరు నిలబడిన రోజున, ఆ దేవుని ముందు మీ తప్పులు మీరు ఒప్పుకున్న రోజున తప్పకుండా దేవుడు మీ పాపములను మన్నిస్తాడు. మీరు పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగిస్తాడు. మీ కుటుంబాలు అయితే కనుక నెమ్మదిని, సమాధానాన్ని దయచేస్తాడనే యేసు ప్రభువుని బట్టి అయితే కనుక ఈ వాక్యాన్ని అయితే మనం చదువుకుంటున్నాం. కాబట్టి యేసు చెప్పిన ఈ మాటలో ఉన్న పరమార్థాన్ని ఇప్పటికైనా గుర్తించండి. తప్పును ఒప్పుకోండి. క్షమించడానికి ఇష్టమైన దేవుడు కదా. మీ తప్పులు క్షమిస్తానని దేవుడు చెప్పాడు. ఆ పాపమునకైతే కనుక ఈరోజు శిక్ష మీ కళ్ళ ముందు అనుభవిస్తున్నారు మీరు. అయినప్పటికీ మీరు ఇప్పటికీ దాచుకోవటం వలన, ఇప్పటికీ దాన్ని కప్పుకోవటం వల్ల మీకు కలిసి వచ్చేది లేదు. దానివల్ల అయితే కనుక ఆ పాపంతోనే ఒకళ్ళు మీరు చనిపోతే, మీ పాపంలోనే మీరు చనిపోతే రేపటి దినాన ఆరని నరకాగ్నికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడే కనుక వాటిని ఒప్పుకుంటే నరకం నుంచి తప్పించుకోవచ్చు. ఈ జీవితంలో కూడా మీరైతే కనుక సంతోష ఆనందాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది. మరి అట్టి స్థితి మీరు అందరూ పొందాలని, ఆ దేవుని కృపకు మీరు అందరూ పాత్రులు కావాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.